హలో, వెల్కమ్ టు శ్రీ పన్నే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా యూనిక్గా డిజైన్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కలెక్షన్. యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ రెప్లికా అని అంటే ఎస్, యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్ రెప్లికా అని చెప్పేస్తాను. జిలేబీ సెట్స్లో ఇది ఒక కైండ్ ఆఫ్ వెరైటీ అనమాట. మీకు ఆల్మోస్ట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి కదా జిలేబీ ప్యాటర్న్లో. దీంట్లో స్పెషల్ ఏంటంటే కుందన్ వచ్చేసి చాలా హై క్వాలిటీ కుందన్ వచ్చేసింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ పెండెంట్ ఈజ్ రిమూవబుల్ అనమాట. జనరల్గా రిమూవబుల్ పెండెంట్స్తో కలెక్షన్స్ అయితే చాలా తక్కువ. రిమూవబుల్ అంటే పైనుంచి తీయడం కాదు, మీకు ఇంకా స్పెషల్ ఏంటంటే దిస్ ఈజ్ అ స్క్రూ. మీకు జస్ట్ లైక్ గోల్డ్లో కనుక ఎలా స్క్రూస్ ఉంటాయో ఇందులో కూడా ఇలా స్క్రూ ఓపెన్ చేసేస్తే మొత్తం పెండెంట్ వచ్చేస్తుంది. మీరు దీన్ని హిప్ బెల్ట్స్ కానీ లేదు ఇంకేవైనా చౌకర్స్కి కానీ ఇంకా ఏవైనా హెవీ సెట్స్ మీదకి కానీ చక్కగా పేరప్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో అయితే మనం ఎలాగైతే స్క్రూ ఇలా ఓపెన్ చేసేసి చేస్తామో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది స్క్రూ అంతా కూడా. సేమ్ అలాగే మీకు 1 గ్రామ్లో కూడా అనమాట. జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి దీన్ని రిమూవ్ చేసేసి ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను. అది ప్లెయిన్గా కూడా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా అది కూడా చూపించేస్తాను. దానికంటే ముందు ఇయర్ రింగ్స్ చూపించేస్తాను దీనికి. దట్ ఈజ్ అ స్పెషల్ ఫర్ దిస్ అనమాట. ఈ పర్టికులర్ పీస్కి అదే స్పెషల్. ఇంకా దాంతోపాటు హైలైట్గా వచ్చేస్తాయి ఏంటి అంటే ఈ కుందన్ స్టోన్ అవ్వచ్చు, ఈ బుట్ట అవ్వచ్చు, ఈ స్మూత్నెస్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అసలు ఇంత మంచి కార్వింగ్, ఇంత మంచి హై క్వాలిటీ ఆఫ్ ద కుందన్ ప్లస్ ఇన్ని ఆప్షన్స్ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా ప్రైస్ ఎంతో చెప్పనా? అసలు బుట్ట చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ కంటిన్యూషన్గా వచ్చేసింది, గ్యాప్ రాలేదు, అది నోటీస్ చేయండి. ఇలా వస్తే ఏంటంటే అందరికీ కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఫేసెస్కి కూడా ఈ కలెక్షన్స్ అనేవి లైక్ ఈ బుట్టాస్ అనేవి సెట్ అయిపోతాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, సూపర్. దేనికి అదే అసలు నాకు ఇంకా విపరీతంగా నచ్చింది ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. వెరీ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 5150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వెరీ లైట్ వెయిట్ అండ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా, హై క్వాలిటీ ఆఫ్ ద కుందన్. ఇప్పుడు నేను తీసి చూస్తాను, మీరు ఇది ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్గా వేస్తే ఎలా ఉంటుందని చూపిస్తాను. జస్ట్ ఇలా ఓపెన్ చేసేస్తే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేసేసి కంప్లీట్గా స్క్రూ వచ్చేస్తుంది, పై వరకు వచ్చేస్తుంది. పై వరకు వచ్చేసాక దాన్ని తీసేసేయండి దీంట్లో నుంచి. ఎస్, ఇలా రిమూవ్ చేసేస్తే ఇదిగో ఈ గ్యాప్లో నుంచి మనం ఇక్కడ పెట్టామన్నమాట, స్క్రూ పెట్టేస్తుంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. మధ్యలో సెట్ వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుంటూ పోతే జస్ట్ లైక్ ఏ గోల్డ్ అనమాట. మీరు ప్లెయిన్గా కావాలనుకుంటే ఇదిగోండి ప్లెయిన్గా ఇలా వేసేసుకొని ఇయర్ రింగ్స్తో కూడా హైలైట్ చేసేసుకోవచ్చు. ఇది ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ కంటే ప్యాటర్న్ లాగా ఉంది. ఎంత బాగుంది. ఇది పెట్టేస్తే సింపుల్గా వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలా పెట్టేసుకోండి. లేదు కాస్త హైగా వెళ్తాను అనుకుంటే కనుక యూ కుడ్ పేర్ అప్ విత్ దిస్. ఇలా పెట్టేసి మళ్ళీ స్క్రూ టైట్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఇందాకట్లా. ఓకేనా? సో ఇన్ని ఆప్షన్స్ ఉన్న కలెక్షన్ జస్ట్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 5150. అండ్ మీకు తెలుసు ఇన్ జనరల్గానైతే కుందన్లోనే కొంచెం హై క్వాలిటీ ఆఫ్ కుందన్ విత్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ అయితే కనుక జనరల్గా ఇదే ప్రైస్లో ఉంటుంది. కుందన్ విత్ ఇయర్ రింగ్స్ అనుకుంటే కనుక ఇన్ జనరల్గా అయితే ఇదే ప్రైసింగ్లో వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి, కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మనకి, కంప్లీట్ సెట్ విత్ దిస్ ప్రైస్. రియలీ దిస్ ఈజ్ అ హ్యాపీయెస్ట్ థింగ్ అండ్ వండర్ఫుల్ థింగ్. 5150 ఈజ్ అ ప్రైస్. ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తా. ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఈజ్ అ గోల్డ్ సెట్. ఎంత చక్కగా ఉంది అంటే ఇవన్నీ కూడా పర్పుల్లో సీజెడ్ బీడ్స్, రియల్ బీడ్స్ అనమాట. మనం రియల్ యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో వేయించుకుంటాను చూసారా, అచ్చు అలాంటి బీడ్సే. మీకు వెయిట్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇవి ఒరిజినల్ సీజెడ్ బీడ్స్. మీరు ఈ మాలను మొత్తం ఇలా చేతిలో పట్టేసుకున్నారనుకోండి, ఎవరికన్నా చూపిస్తే ఇది గోల్డ్ అనే అంటారు.
ఎందుకు అలా అంటే ఈ బీడ్స్ వెయిట్ అలా ఉంటుంది. ఎస్, ఇది మీరు నిజంగానే గోల్డ్లో చేయించుకున్నారు, మాకు అబద్ధం చెప్తున్నారు 1 గ్రామ్ అని అంటారు. నిజమే, నేను చెప్పేది నిజం, అక్షరాల నిజం. ఇదంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ కట్టుతీగతో మేక్ చేసిన కలెక్షన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. యాజ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ఎ గోల్డ్, అబ్సల్యూట్గా గోల్డ్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్. ఇంతకు మించి నాకు అదే అనిపిస్తుంది, ఇంతకు మించి ఇంకా ఏముంటుంది గోల్డ్లో. ఇవి బీడ్సా, రియల్ బీడ్స్. ఈ కట్టుతీగన మీరు గోల్డ్లో అల్లించుకున్నా కూడా ఇలాంటి కట్టుతీగనే కదా, అంతటి నునుపుదనమే ఉంది కదా వర్క్లో. చూడండి, ఎక్కడైనా రఫ్గా ఉందా వర్క్ అనేది? యూ కెన్ జస్ట్ క్రాస్ చెక్. ఎలాగైతే గోల్డ్లో అల్లకం వచ్చేసిందో అదే అల్లకం వచ్చేసింది. ఇంకా మీకు ఇక్కడ 1 గ్రామ్ అయితే ఏంటి, గోల్డ్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి. అఫ్కోర్స్ మీరు గుర్తించారో లేదో నాకు తెలీదు, గోల్డ్లో కూడా ఇలాంటి అల్లకం చేయించామనుకోండి, ఆఫ్టర్ సమ్ 10 or 12 years వాడుతూ ఉంటే కాస్త నలుపు వచ్చేస్తుంది. గోల్డ్లో కూడా మీ దగ్గర ఏమైనా ఓల్డ్ సెట్స్ ఇలాంటి అల్లకంలో ఉంటే కనుక కొంచెం గమనించండి, కొంచెం ఆటోమేటిక్గా కొంచెం నలుపుదనం వచ్చేస్తుంది. అలా పోల్చి చూస్తే ఇది మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు, హ్యాపీగా. అసలు ఒక మంచి పర్పుల్ శారీ కట్టేసి ఇట్ సింపుల్ బీడ్స్ పెట్టేసుకొని వెళ్తే ఆహా, ఇంతకు మించి ఇంకేముంటుంది గోల్డ్ అని నాకు అనిపిస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకొని ట్రై చేసి చూడండి. అండ్ వీటికి ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. ఓకే, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద రియల్ బీడ్స్లో అంటే కూడా ఇది కూడా ఒకటి. అసలు వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. మీరు దీన్ని శారీస్ మీద వేస్తారా, డ్రెస్సెస్ మీద వేస్తారా అనేది మీ ఇష్టము. ఇది ఎగ్జాక్ట్గా పర్పుల్ అంటే పర్పుల్ షేడ్లో ఉంది. ఇంకా నేను ఇలా చెయ్యి మీద పెట్టేస్తే మీకు ఒరిజినాలిటీ కనిపించేస్తుంది. రాదర్ దాన్ ద నెక్ మీద పెట్టిన దానికంటే చెయ్యి మీద పెట్టేస్తే ఎంత డార్క్ షేడ్లో ఉన్నాయి. ఇవి రియల్ సీజెడ్సా కావా? అబ్సల్యూట్గా ఇవి రియల్ సీజెడ్ బీడ్స్, అందులో ఎటువంటి అనుమానం లేదు మీకు. వెరీ 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 ఫైన్ ఇన్ క్వాలిటీ, వెరీ 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 బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. నిజంగా చెప్పాలంటే ఏది సెలెక్షన్ చేసుకోవాలి, ఏది వద్దు అని నేనైతే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను. దాంతోపాటు మీరు కూడా నాలాగే కన్ఫ్యూజ్ అవుతున్నారా చెప్పండి. ఎస్, దీస్ ఆర్ ద సరోస్కి పర్ల్స్ విత్ అప్రాక్సిమేట్లీ 20 inches ఇన్ బిట్వీన్ 18 to 20 inches లెంత్లో ఉంటుంది. అరౌండ్ ఒక 4.5 mm ఆ సైజులో ఇచ్చేసాను. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలాంటి డార్క్ శారీస్ మీదకైనా వేయండి, అబ్సల్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఐ సెలెక్టెడ్ పర్టికులర్గా ఇన్ దిస్ సైజ్ అంటే కనుక ఇన్ జనరల్గా 5 lines వేయాలంటే కనుక కొంచెం 6 mm 8 mm అంటే కొంచెం ఇబ్బందిగా పడతాం. బట్ ఇది అడ్వైజబుల్ లెంత్ అనమాట. మీరు కొంచెం హెవీ సెట్స్ వేసుకోలేని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ శారీకి అయితే అబ్సల్యూట్గా బాగుంటుంది అలాంటి శారీ కనుక సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీ బ్యూటీ అనేది డబల్ కాదు కానీ ఒక 10 times ఎక్కువగా ఉంటుంది. నిజంగా అంటే నేను నిజమే చెప్తున్నాను. పర్ల్స్ ఈజ్ ఆల్వేస్ పర్ల్స్. మీకు రెఫరెన్స్ పిక్స్ నేను బోల్డ్ అని చూపిస్తాను ఎంత అందంగా ఉంటుంది అని. ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్ అండి. ఇలా స్టెప్ బై స్టెప్ నేను ఇంటెన్షనల్గా ఈ లెంత్లో ఇచ్చాను. ఇఫ్ యూ విష్ ఐ కెన్ ఎక్స్టెండ్. బట్ కొన్ని శారీస్కి కొన్ని టైప్ ఆఫ్ నెక్స్కి ఈ లెంత్ నాకు బాగుంటుంది అనిపించింది, అందుకనే ఈ లెంత్ ఇచ్చాను. 20 inches ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ లెంత్ ఎక్స్టెన్షన్ అంటే అఫ్కోర్స్ ఐ కెన్ గివ్, బట్ ఒకసారి ఈ లెంత్ ట్రై చేయండి, బాగుంటుంది. మరి నాకు తెలిసి ట్రెడిషనల్ లుక్కి వెళ్ళిపోతుందండి. లెంత్ పెంచాను అనుకోండి, 24-26 inches పెడితే అది అబ్సల్యూట్గా ట్రెడిషనల్ లుక్కి వెళ్ళిపోతుంది. ఎట్ ద సేమ్ టైం నేను ఈ లెంత్లో ఇచ్చాను అనుకోండి, మనం ఈ లెంత్లో వేసుకున్నాం అనుకోండి, మోడర్న్గా ఉంటుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను దీనికంటే దెర్ ఈజ్ సమ్ రీజన్. నేను చెప్పినట్టుగా మీరు వెయ్యండి. మీరు యంగ్గా కనిపించేస్తారా, ఈ లెంత్లో వేస్తే ఎలా ఉంటారు అని ఒక్కసారి మీరే క్రాస్ చెక్ చేసేసుకోండి. పర్ల్స్లో ఉన్న ఎలాంటి కుందన్లో అవుట్లైన్లో పర్ల్ వచ్చినవి కానీ ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టినా బ్యూటిఫుల్గా ఉంటుంది. 1750 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే,
అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించేస్తాను. అది కూడా పర్ల్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో. యా, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పెండెంట్. కంప్లీట్గా కుందన్లో మొజనైట్ వచ్చేసింది. నీట్గా ఉంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్మూత్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. దీనికి చైన్ వచ్చేసి ఏంటంటే పర్ల్ అండ్ సీజెడ్. దిస్ ఇస్ అగైన్ పర్పుల్. ఇందాక చూపించాను కదా సీజెడ్ బీడ్స్, అవే అనమాట. కొంచెం స్మాల్ సైజు. ఇందాక చూసినవి ఏమిటంటే కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి. ఇది కూడా మళ్ళీ సరోస్కి పర్ల్. దిస్ ఈస్ అ 5 లైన్ మాల. అప్రాక్సిమేట్లీ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. యూ కెన్ సీ హియర్. దీస్ ఆర్ ద 5 లైన్ మాల విత్ పర్పుల్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చేసింది. దిస్ మాల ఈస్ ఓకే. బ్యూటిఫుల్గా ఉంటుంది. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ మీద వేయండి, అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టిగా వచ్చేసాయి. అవుటర్ అంతా కూడా కుందన్ మొజనైట్ వచ్చేసింది. పర్పుల్ స్టోన్ వచ్చేసింది విత్ స్క్రూ బ్యాక్ వచ్చేసింది. దిస్ ఈజ్ నాట్ టూ బిగ్ అని చెప్పను. స్మాల్ అని కన్సిడర్ చేస్తాము. లేదు, కొంతమంది దీన్ని మీడియం అంటారు. కోర్స్ మీరు అది స్మాల్ అనుకున్నా మీడియం అనుకున్నా బోత్ ఆర్ ద ట్రూ. ఎందుకంటే వెరీ స్మాల్ పెట్టుకునే వాళ్ళకి ఇది మీడియం, బిగ్ సైజ్ పెట్టుకునే వాళ్ళకి ఇది స్మాల్. బట్ ఏది ఏమైనా దీని లెంత్ ఎంత ఉందంటే ఇగో 2 ఫింగర్స్ ఉంటుంది, సరిపోతుంది. ఆన్ అండ్ యావరేజ్గా అందరి ఫేస్ కట్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది. నో వేరీ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. స్మూత్నెస్లో, ఫినిషింగ్లో, నీట్నెస్లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ పెండెంట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎంబోస్డ్గా వస్తుంది. చూడండి ఒకసారి, కంప్లీట్గా ఎంబోస్డ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ లుక్స్ మోర్ ఎలిగెంట్ దాన్ ద రొటీన్ కలెక్షన్ కంటే కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. వేసుకున్న మంచి క్లాసీ లుక్లో ఉంటుంది అనమాట. అక్కడ చూడగానే ఇది 1 గ్రామా రియలా అనే థాట్ చూసే వాళ్ళకి రాదు, అంత స్మూత్గా ఉంటుంది వర్క్ అనేది. 2750 ఇస్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దెన్ ఐ విల్ షో యూ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. వీటికవే బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత చక్కగా ఉంది అంటే సూపర్ కలెక్షన్. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్ విత్ అవుటర్ అంతా కూడా మీకు రియల్ కోరల్లో వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ కోరల్సే. వీటిని పీచ్ పింక్ పగడాలు అంటారు. ఇదిగోండి ఇలా వచ్చేసాయి. మీకు మంచి లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ఈ బీడ్స్ అన్నీ కూడా ఒరిజినల్ బీడ్సే. మీరు కావాలనుకుంటే గోల్డ్లో అల్లించుకోవచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కోరల్ అంటే ఒక ఆరెంజ్లోనే కాదు, నియర్ బై షేడ్స్ చాలా ఉంటాయి, అదొక్కటి నోటీస్ చెయ్యండి. యా, మంచి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేసింది. బ్యూటిఫుల్గా ఉంటుంది మాల. సో pretty, so beautiful. మీకు ఇది కొంచెం పొడవుగా ఇలాంటి షేప్లో వస్తుంది అన్నమాట. ఈ షేప్లో వస్తుంది, డ్రమ్ షేప్లో వచ్చేస్తుంది. కొంచెం పొడవుగా ఉంటుంది. బట్ రెగ్యులర్ పగడాల కంటే కూడా ఇది వేసుకుంటేనే మోడర్న్ లుక్ అనిపిస్తుంది నాకు. ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి కింద. అంటే రెగ్యులర్ కోరల్స్ అనేవి చూసి ఉంటాం కదా, అలా చూసినప్పుడు దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ మోడర్న్గా అనిపించేస్తుంది. నాకనే కాదు, ఎవరికైనా కూడా. అవి ఎన్నో ఇయర్స్గా మనం పదే చూసుంటాము. బట్ వాటి ప్లేస్లో ఈ పొడవు కూరలు వచ్చేసరికి ఏంటంటే మనకి కొత్తగా అనిపించేస్తుంది, బాగా కనిపిస్తుంది కూడా చూసే వాళ్ళకైనా మనకైనా. ఓకే, లెంత్ వచ్చేసి 24 ఇంచెస్లో ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. వేటికవే చాలా చక్కగా ఉన్నాయి. నేను అది చెప్పాను ఇందాక, ఏది చూస్ చేసుకోవాలి, ఏది వద్దు, ఏది వదిలేయాలి, నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్ ఆర్ వెరీ ప్రిటీ. అండ్ దిస్ ఈజ్ విక్టోరియన్ పాలిషింగ్లో డైమండ్ లుక్ వచ్చేసి ఇది ఇంకొక మోడర్న్ సెట్ అండి. మీకు పెండెంట్
స్టోన్ మీద కూడా మొత్తం వర్క్ వచ్చేస్తుంది. రెగ్యులర్ లెంత్ కంటే కూడా కొంచెం ఎక్కువ లెంత్ వచ్చేస్తుంది మీకు ఇది. యూ కెన్ సీ హియర్. రెగ్యులర్ నెక్లెస్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది లిటిల్ బిట్ ఆఫ్ లెంత్. నేను ఇంకా బ్యాక్ చైన్ ఇంకా వదిలేయచ్చు, ఇంకా కొంచెం కిందికే వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంజనరల్గానైతే మనకి నెక్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా రాయల్గా మోడర్న్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేసింది. సూపర్గా ఉంటుంది. సో విక్టోరియన్ పాలిషింగ్ ఏంటంటే స్టోన్ ఎలివేషన్ బాగా కనిపించేస్తుంది మనకి. అది ఎంతవరకు ఫినిషింగ్ షైన్ అవ్వాలో అంతవరకే అవుతుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా 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 ప్రెట్టిగా ఉన్నాయండి. అసలు మంచి నైట్ పార్టీస్కి, కాక్టైల్ పార్టీస్కి అలా అయితే కనుక ఏదైనా వర్క్ సారీ మీద పెట్టేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నో వేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి లిటిల్ బిట్ డిఫరెన్స్తో. దిస్ ఇస్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మింట్ కలర్. మీకు ఇక్కడ స్టోన్ బిగ్ సైజ్ ఆఫ్ స్టోన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది మింట్ కలర్లో. సూపర్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇయర్ రింగ్స్ వెరీ 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 ప్రెటీ అండ్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. చూడడానికి హెవీగా ఉన్నాయి కదా, బట్ ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే నేనైతే నిజంగా ఈ ఇయర్ రింగ్స్కి ఈ పెండెంట్కి ఫిదా అయిపోయాను. అరే వా క్యా బాత్ హై అనిపించేసింది. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కానీ డ్రెస్సెస్ మీద కానీ వేసి వెయ్యండి, అద్భుత అని చెప్పేస్తాను. అసలు నైట్ అకేషన్స్కి ఇంకా అసలు మాట్లాడే పని లేదు, గమ్మున వేసేసుకోవాల్సింది. డైమండ్స్ కోసం అలాంటి వాటి కోసం అసలు మనం వెతకక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ మీకు నక్షీ వర్క్ కూడా నైట్ అకేషన్స్కి అంత సెట్ అవ్వవు. ఎంతసేపు మళ్ళీ డైమండ్స్, సీజర్స్ ఇలా స్టోన్ ఐటమ్ అయితేనే నైట్ అకేషన్స్కి బాగుంటాయి. అది డ్రెస్ అయినా అవ్వచ్చు, శారీ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇందులోనే ఇంకొంచెం కలర్ డిఫరెన్స్తో ఉంది. దట్ ఈస్ అ డార్క్ గ్రీన్. వెయిట్కి అవి నాకైతే అద్భుతంగా అనిపించేస్తుంది. ఈ కలర్కి ఈ కలరే బాగుంది. అండ్ ఇందాకటి మింట్ కలర్కే మింట్ కలర్ బాగుంది. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ప్రొసీడ్. ఇది చూడడానికి అంటే బాడీ బేస్ మీదకి వచ్చేసరికి ఇది డార్క్ గ్రీన్, బట్ ఇలా చూడండి వేసేస్తే బ్లాక్ లాగా కనిపించేస్తుంది. సో ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇన్ జనరల్గా మనకి బ్లాక్లో ఆర్నమెంట్స్ అనేవి తక్కువ, అందుకనే కదా బ్లాక్ బీడ్స్ వెనకాల పడిపోతున్నాం. ఎవ్రీ వీక్ బ్లాక్లో కొంచెం తక్కువగా కనిపించేస్తాయి కదా ఆర్నమెంట్స్ ఇన్ జనరల్గా గోల్డ్ షాప్స్లో అయితే. ఇప్పుడంటే 1 గ్రామ్ వచ్చేసింది కాబట్టి బ్లాక్ బీడ్స్ మీద పెద్ద పెద్ద యుద్ధాలే అవుతున్నాయి. ఎవరికి వాళ్ళు క్రియేటివ్గా ఎన్నో డిజైన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్లాక్ అయితే కొంచెం రేరే. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ చూడండి, ఒక బేస్ మీదకి వచ్చేసరికి ఏంటంటే డార్క్ గ్రీన్ వచ్చేసి బ్లాక్లా కనిపించేస్తుంది. బట్ ఒరిజినల్ వచ్చేసి దీన్ని డార్క్ గ్రీన్ కలర్. ఈ యాంగిల్లో చూస్తే మీకు లైటింగ్ పడగానే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఎలాంటి డార్క్ శారీస్ మీదకి వేసేసినా బ్రహ్మాండంగా కనిపించేస్తుంది. సూపర్. అసలు ఈ డిజైనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది పెండెంట్ ఇయర్ రింగ్స్తో 100కు 100 మార్కులు కాదు 200 మార్కులు రావచ్చు అని చెప్పొచ్చు. దీన్ని ఇదే గోల్డ్ పాలిషింగ్లో కానీ లేదంటే డైమండ్ పాలిషింగ్లో ఇచ్చినా కూడా మీకు ఇంత లుక్ రాదు. ఎందుకు వచ్చింది ఇంత నీట్నెస్ అంటే బికాస్ ఆఫ్ ద విక్టోరియన్ పాలిషింగ్లోనే వచ్చేసింది. దట్ గ్లిమ్జీనెస్ అనేది డబల్ చేసేసింది అనమాట ఈ బ్యూటీని. అండ్ ద ప్రైస్ ఈజ్ సేమ్ 2100. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద మింట్లో ఒక సింపుల్ కలెక్షన్ మీకు నక్షీ వర్క్లో వచ్చేస్తుంది. మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. నక్షీ కార్వింగ్ వచ్చేసి మింట్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా వచ్చేస్తాయి. సింపుల్గా ఎలిగెంట్గా ఉండే కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. ఎలాంటి లైక్ వాటికైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీది కావచ్చు, శారీస్ మీది కావచ్చు, ఎలాంటి వాటి మీదకి పేరప్ చేసేసినా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో, యాజ్ వీ అనౌన్స్డ్ ఆన్ ద డే బిఫోర్ యెస్టర్డే, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఎట్ ద టుడేస్ వీడియో. అండ్ రేపు సండే వీడియో కూడా ఒక బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంది. సో మీరు చేయాల్సిందల్లా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతేనా? రైట్, విల్ సీ హూ ఇస్ దట్. వావ్, గుట్ట సుధా 1709. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్.
Thank you so much for your valuable feedback. Definitely kindly ping me today itself. We'll meet you again in the next video. Thank you so much.